సో నిన్న రంగారాధ గారి మీటింగ్ ముఖ్యాంశం అదంటారు. అందరం కలిసి జీపీ అంటే అందరి మనిషా లేదంటే ఒక పార్టీకి సంబంధించిన మనిషా? మిసెస్ పిల్లలు వీళ్ళందరూ మనం చెప్పి పుంజు గుడ్లు మట్టు మీద ఉండగా పుంజిని పందెం కట్టకూడదు అంటారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? తప్పే ఉంది. ట్రాన్స్జెండర్స్ కోళ్ళల్లో కూడా ఉంటాయని ఉండవుంటారు. కోడి పుంజు ఉంటుంది, కోత వేస్తుంది, అన్నీ ఉంటాయి. అది వాస్తవం అంటారా? కోడిని చూసి ఫైటింగ్ స్టైల్ గెస్ట్ చేయడం అన్నది అంటే శాస్త్రం. సో మంచి క్వాలిటీ కలిగిన ఒక 50 పుంజు బిళ్ళలు, ఒక 75 వచ్చే సంక్రాంతికి వచ్చే ఒరుగులు సో మన ఎస్వి ఫార్మ్స్ ఏలూరులో ఉండడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎస్వి ఫార్మ్స్కి కాల్ చేసి తీసుకోండి. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9533392007. కాన్సమ్ మీడియా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. ప్రెసెంట్ అయితే మనం జీపీ గారి ఫామ్కి రావడం జరిగింది ఇంటర్వ్యూ కోసం. సో జీపీ గారి ఫామ్ అంతా నాతో పాటు మీరు కూడా చూద్దరు. కానీ జీపీ గారు ఎలా ఉన్నారు? ఫైన్ నాన్న. బాగున్నారండి. సో జీపీ అంటే ఏంటండి? అంటే ఒక రియల్ ఎస్టేటా, ఫిలిం ప్రొడ్యూసరా, లేదా కోడిపందాల బ్రీడరా? రియల్ ఎస్టేట్ నాన్న. రియల్ ఎస్టేట్ ద్వారానే మిగతా ఏమైనా. రియల్ ఎస్టేట్లో ముందు ఒకసారి డబ్బులు సంపాదించుకుంటేనే కదా మిగతా ఎన్ని ఆశాలు. ఇది మెయిన్ ప్రొఫెషన్ అయితే కాదు. 100%. ఇది ప్యాషన్. రియల్ ఎస్టేట్ మెయిన్ అంటారు. మెయిన్. జీపీ గారు ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత ఎలా ఉందంటారు? అప్పుడే చెప్పాను కదా, సంక్రాంతికి శుభాకాంక్షలు చెప్తా. అప్పటి నుంచి మీరు స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుని చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఇచ్చాడు. ఆయన సపోర్ట్ ఇచ్చాడు మనకి. బహిరంగ సభలోనే చెప్పారు. ఆయన కోళ్ళు పట్టుకుని కూడా ఒక సాంస్కృతిక క్రీడ అని చెప్పారు కదా. జల్లికట్టులాగా ఇది కూడా మనం కూడా చేయాలని ఆయన చెప్పారు. అంత పెద్ద నాయకుడు కోడిని పట్టుకుని మనకి పాజిటివ్గా ఉన్నాడు. మనకి చింతమనేని ప్రభాకర్ కూడా అంత ఇదే కదా. ఆయనకి అందరం సపోర్ట్ చేద్దాం. కులాలకు మతాలకి ఎందుకు ఇవన్నీ లేవు కదా. సంస్కృతి అనేది అందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సంబంధించింది. సో దీన్ని బట్టి ఈ సంవత్సరం ఈ గవర్నమెంట్లో అయినా మనకు మంచి జరుగుద్ది అంటారా? 100% జరుగుద్దనే నమ్మకం ఉంది. వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు కదా. వీళ్ళందరూ బర్నింగ్ జీలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు నాయకులు. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మ్యాక్సిమం. యాక్చువల్గా మీ పెద్దవాళ్ళు అందరూ మీట్ అవుతుంటారు ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక ఫంక్షన్లోనే. సో మీరందరూ మాట్లాడుకున్నప్పుడు దీని గురించి ఎప్పుడైనా టాపిక్ వస్తుందండి? ఖచ్చితంగా చేయాలనే ఇది ప్రభాకర్ గారు కూడా నాకు చాలాసార్లు చెప్పాడు. మన గవర్నమెంట్ వస్తే మనం ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్దాం ప్రభాకర్ అని చెప్పాడు. కొంచెం టైం పట్టినా నిన్న మా మీటింగ్లో కూడా, నిన్న రాధారంగ మిత్రమండలి మీటింగ్ కూడా జరిగిందండి. నిన్న మీటింగ్ కూడా జరిగింది. దాంట్లో కూడా అందరం ఏకగ్రీవంగా ఈ విషయాన్ని లీగలైజ్ చేసే విషయాన్ని, దీని విధి విధానాలు ఎలా ఉండాలనే విషయాన్ని ఒక వినతి పత్రం అందరికీ, పొలిటీషియన్స్ అందరికీ వెళ్ళి ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే మేమందరం తీర్మానించుకున్నాం. అందరం కలిసి ముందు ప్రభాకర్ గారి దగ్గరికి, శ్రీనివాస్ గారి దగ్గరికి, రాధా గారి దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్తాం. సో నిన్న దగ్గరికి వెళ్ళి దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలనేది వాళ్ళతో కూడా చెప్పి. నిన్న రంగారాధ గారి మీటింగ్ ముఖ్యాంశం అదంటారు. అదే. సో ఇంకో విషయం వచ్చేసండి, రీసెంట్గా కోరుకొండ గోకవరం అనే గ్రామంలో సో ఏవో పందాలు జరుగుతుంటే తోటలో పోలీసులు రావడం జరిగింది. ఒక ఆయన పరిగెట్టి చౌదరి గారు అని ఒక ఆయన కాళ్ళు పడిపోయి చనిపోయాడు. సో దీని గురించి అంటే ఒక పోలీస్కి ఆ రైట్స్ ఎంతవరకు ఉంటాయంటారు? అంటే కొంతమందిని కొట్టేస్తున్నారు, భయపడి పరిగెత్తుతున్నారు. అంత భయపడాల్సిన అవసరం లేదు, అంత పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఏమవుద్ది అసలు? రాత్రిపూట ఎక్కడో మారుమూల తోటలో వేసుకుంటారు. వీళ్ళే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాదు, క్రిమినల్స్ కాదు. వీళ్ళు గంజాయిని కంట్రోల్ చేస్తే చాలు. గంజాయిని పట్టుకోమనండి, క్రికెట్ బెట్టింగ్లు పట్టుకోమనండి, ఇవన్నీ పట్టుకోమనండి. కోడిపందాలు అనేది పల్లెటూరుకు సంబంధించిన పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి పని వచ్చే రైతు సాయంత్రం కాస్త రిలాక్సేషన్గా కాసేపు వెళ్ళి కూర్చునేది. అది కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. కానీ వాడి మానసిక ప్రశాంతత అక్కడే ఉంటుంది. సో అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా పండగ ఇప్పుడు వస్తుంది, ఆన్లైన్ కాక్ఫిట్స్ వచ్చేసినాయి కదా దేశం నిండా. ఇప్పుడు వాళ్ళు ఎంత డబ్బు కొట్టుకుపోతున్నారు, వేల కోట్లు వెళ్ళిపోతుంది. ఫిలిప్పీన్స్ అవన్నీ ప్రమోటర్స్ కూడా ఉంటున్నారండి. ఏం చేయాలి వాళ్ళని? ఎందుకు ఏం చేయట్లేదండి? వాళ్ళని ఏం చేయరు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ఒక సెలబ్రిటీ ప్రమోట్ చేస్తాడు, పిల్లలు డబ్బులు పోగొట్టుకున్నారు, సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు. దానికి ఎవరు ఆపట్లేదండి. అసలు ఆన్లైన్లో బెట్టింగ్ ఏది లేదు, అన్నీ ఉన్నాయి. కోడిపందాలు డైరెక్ట్గా ఆన్లైన్ లైవ్ చూపిస్తున్నారు. ఇక్కడ డబ్బులన్నీ, వీళ్ళ డబ్బులన్నీ అటు పట్టుకుపోతున్నారు. మన భారతదేశం సొమ్ము బోల్డ్ అంతా పట్టుకెళ్ళిపోతున్నారు.
సరే వీటన్నిటి మీద గురించి అన్నీ వివరించి ఈ పొలిటీషియన్స్ కూడా అందరికీ తెలియదు, చాలామందికి అసలు అవగాహన లేదు. ఇదేదో పెద్ద వికృత క్రీడలాగానో లేకపోతే బ్లడ్ స్పోర్ట్ లాగానో పిచ్చి పిచ్చిగానో ఆలోచిస్తారు. అవన్నీ తప్పు, ఒక క్రైమ్ కింద చూస్తున్నారు. అసలు అవన్నీ తప్పు. ఇది మన రాజులు పూర్వకాలం మనువు దగ్గర నుంచి ఉన్నది. మనువే ఒక శాస్త్రం రాశాడు దీనికి. రంగులు కుక్కుట శాస్త్రం అనేది మనువు దగ్గర నుంచి, మను చరిత్రలో కూడా ఉంది. అది చాలామంది తెలియదు. అది 3,000 సంవత్సరాలు పైబడి రాసిన శాస్త్రం. అంటే ఒక శాస్త్రం రాశారంటే అంతకుముందు ఎంత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో ఈ సంస్కృతి ఉంది. అప్పుడు ఇవేం లేవంటారా, పోలీసులు ఆపడాలా ఏమని? ఎందుకుంటాయి మాస్టారు, అప్పుడు అంతా ప్రోత్సహించారు. ప్రతి రాజుల దగ్గర కోళ్ళు ఉండేవి, వాళ్ళ సైనికులకి ఒక ఉత్ప్రేరకంగా పనిచేసేవి, ప్రాణాలు విడుదలే వరకు పోరాడేవి. ఆ పోరాటాన్ని ఒక మంచి స్ఫూర్తిగా చూపించేవాళ్ళు. వాళ్ళు స్ఫూర్తిగా చూపించారు. మనిషిలో కరేజెస్ బాగా, అసలు మనిషి కామన్ సైకాలజీ కూడా, అంటే ఎక్కువ మందిని అతిశయోక్తిగా ఉంటుందేమో చెప్తుంటే, కోడి పందాలు వేసే వాళ్ళల్లో 80% పీపుల్ చూడండి, వాడి లైఫ్ స్టైల్ చూడండి, వాడు దేనికి భయపడ్డు, పోరాడతాడు. జీవితంలో కూడా పోరాడుతూనే ఉంటాడు. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా అసలు సమస్య లేదు, వెనక తగ్గే క్వశ్చన్ ఉండదు. చాలామందిని చూశాను నేను. 80% ఒక కామన్ సైకాలజీ. వీళ్ళందరినీ చూస్తుంటే ఒక పప్పు టమాటా గాళ్ళు మన నాయకులు అయ్యి సరైన చిన్న చిన్న సంస్కృతుల సమ్మేళనం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది, దాన్ని గౌరవిస్తాం అనేది భారతదేశం అనేది అంతా ఒకటి కాదు కదా. రకరకాల ప్రాంతాలు, రకరకాల సంస్కృతులు, రకరకాల సమ్మేళనం ఇది. ఇప్పుడు తమిళనాడుకి జల్లి కొట్టేట వాళ్ళ సంస్కృతి, వాళ్ళు కాపాడుకున్నారు, వాళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళు ఫైట్ చేశారు. కాకపోతే మన దగ్గర చూద్దాంలే గెంటుతున్నారండి. అలా అసలు పండగ 3 రోజులు వచ్చిందంటేనే అప్పుడే కనబడుద్ది, సంక్రాంతికే కనబడుద్ది. మిగతా అన్ని రోజులు అలా ఎవరికి కనపడదు. అలాగే లాస్ట్ కూడా గవర్నమెంట్స్లో ఏంటంటే అండి, బిల్లు పెట్టిన వాళ్ళు కూడా అత్యధికంగా నష్టపోయారు. నువ్వు ఇక నష్టపోవటం వీడి సంగతి మాట్లాడకూడదు, అది అనవసరం కూడా మనకి. వాడు అన్నిటికీ సిద్ధపడి పెడతాడు, అర్థమైందా? వాడిని ఏదో బాగు చేద్దామని కాదు. కాకపోతే ఇది లీగలైజేషన్ ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు అనేది సబ్జెక్ట్, అంతే కదా. అది ఈ గవర్నమెంట్లో వస్తుంది అనుకున్నా. ఖచ్చితంగా మేము ప్రయత్నిస్తున్నాం, మేము మొదలు పెట్టాం. ఇది నిన్నటి నుంచే మేము స్టార్ట్ చేసాం. ఇప్పుడు అందరి దగ్గరికి ఒక వారం రోజుల్లో మొదలు పెడతాం. వినతి పత్రాలు అందరికీ ఇచ్చి ఒక మూమెంట్ ఎక్కడి నుంచో కూడా కదలాలి కదా, ఎక్కడో ఒక చోట ప్రారంభం కావాలి. సో ఇంకొకటి దానికి మేము రాధారంగ మిత్రమండలి అనేది ఒక తోడు ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటంటే, మా ఒంగోలు బ్రీడ్ బ్రెజిల్ వాళ్ళు పట్టుకెళ్ళి రీసెంట్గా 40 కోట్లకి ఒక బుల్ని అమ్మారంటే. సో మన బ్రీడ్ వాళ్ళు పట్టుకెళ్ళి డెవలప్ చేసుకున్నారు. అలాగే కూడా మన ఇండియన్ బ్రీడ్స్ కూడా ఈ ప్రోత్సాహం లేక చాలా వరకు అంతరించి పోతున్నాయి. అసలు ఎన్ని ఉండే 11 రకాల జాతులు ఉన్నాయి. కగర్లు, పేలాలు, టేగరాలు ఇవన్నీ ఎక్కడున్నాయి? మ్యూజియంలో, బ్రిటన్లో ఉన్నాయి కొన్ని, అన్నీ లేవు. మళ్ళీ అక్కడ అంతరించిపోయినాయి చాలా వరకు. కొంచెం పెరువియన్ మిక్సింగ్ అంతా ఎక్కువ. అసలీలో ఆ మలాయిస్, మన అసలీలు ఇవన్నీ వాళ్ళు మిక్స్ చేసుకున్నారు. వాళ్ళు మిక్స్ చేసుకుని అంత సైజు అయిన రావడం. అవి ఓల్డ్ ఇంగ్లీష్ వీటికి క్రాసులు. యాక్చువల్గా పెరుగుని ఫస్ట్ మీరే భుజం మీద పెట్టుకుని మోసారు. అవును, ఎంతమంది ఏంటన్నా కాదురా బాబు, క్రాస్ చేస్తే సక్సెస్ వస్తుంది, వినండి, ఆగండి, ఓపిక ఉండాలి, కంగారు పడకండి వచ్చారు. దాని రిజల్ట్ ఎలా ఉందంటారు? ఇప్పటికీ బాగుందంట. ఇప్పటికీ బాగుంది. అంటే అన్ని పెరుగులు కాదు, పెరుగు అంటే ప్రతిదీ అక్కడి నుంచి వచ్చింది, ఫిలిప్పీన్స్ నుంచి వచ్చే జంక్ కాదు, క్రీమ్ లేదు. వాటి లక్షణాలను బట్టే. ఇప్పుడు ప్రభాకర్ దొడ్డు ఉంది, అన్నీ మంచి కోళ్ళు ఉండవు. వాటి లక్షణాన్ని బట్టే మనం కోడి ఎంచుకోవాలి. మా దగ్గర 25,000 కోడి ఉంటుంది, 5 లక్షల కోడి ఉంటుంది. సో మెయిన్ డౌట్ అదే. ఇప్పుడు మీ దగ్గర నేను 25,000 బ్రీడర్ని పట్టుకెళ్తాను, 5 లక్షలకు ఇంకొకరిని పట్టుకెళ్తారు. ఇద్దరం జీపీ బ్రీడ్ అని చెప్పి మీకంటే ఎక్కువ వ్యాపారం వాళ్ళు చేస్తున్నారు. ఏంటంటారండి దానికి? ఏమి లేదు, వాడి దగ్గర పెట్ట ఉండాలి. దాన్ని బట్టి కొనుక్కునేవాడికి ఉంటుంది కదా. రెండాటి దగ్గర పెట్టే ఉండాలంటే పెట్ట ఇంపార్టెంట్ కదా. ఈ 5 లక్షలు పెట్టి తీసుకెళ్ళిన దానికి మంచి పిల్లలు రావాలని లేదు, 25,000 పెట్టి తీసుకెళ్ళిన దానికి మంచి పిల్లలు రాకూడదని లేదు. వాడి దగ్గర సరైన పెట్ట ఉంటే దేనికైనా మంచిగా ఆటోమేటిక్ వస్తాయి. పెట్ట ఇంపార్టెంట్ దేనికి. సో ఇంకొకటి, లాస్ట్ ఇయర్ రిజల్ట్ ఎలా వచ్చిందని జీపీ గారి? ఎక్కడ లాస్ట్ ఇయర్ మీరు వేసిన ఓవరాల్ మన బ్రీడ్ పరంగా మీరు ఇచ్చినవి కావచ్చు, మీకు కావచ్చు, బాగుంది. అన్ని చోట్ల బాగుంది. మేము వేసినవి బాగానే ఉంది కదా. మా ముసుగులు రత్తయ్య గారు 1+, ఇతర దింపుల్లో మేము 1+. ఈక్వల్గా అంతే. ఏది కూడా మీరు కస్టమర్స్కి మీ దగ్గర చాలా మంది పట్టుకెళ్తారు కదా, వాళ్ళ రిజల్ట్ ఎలా ఉందండి? అందరే బాగుంటాయి.
అందరూ హ్యాపీగానే ఉన్నారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. సో ఇంకో విషయం వచ్చేసి జీపీ గారు, మొత్తం ఇండియన్ బ్రీడ్ డైల్యూట్ అవ్వడానికి పెరుగు మిక్స్ చేయడమే ప్రధాన కారణం. కొంతమంది పాడు చేస్తే ఇప్పుడైంది ఈ మధ్య 3-4 సంవత్సరాల నుంచి పెరుగు వచ్చింది. అంతకుముందు పెరుగు ఎందుకు కలిపారు? నేను కలపమన్నాను అందరినీ కూడా. ఎందుకు కలపమన్నాను? లక్షణాలు చూసి కలపనుకోండి. కాళ్ళు చేతులు సరిగ్గా ఉండాలి, మోకాళ్ళ దగ్గర నుంచి కిందకి బాగోదు, మెట్ట తోకలు బాడీలు చూసి మీరు కలపొద్దని చెప్పారు. అంతే కదా, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ల్యాండింగ్ పొజిషన్ కరెక్ట్గా ఉన్నాయి. తన్నిన తర్వాత కోడి కిందకి దిగేటప్పుడు ల్యాండ్ కరెక్ట్గా అవ్వాలి. ఆ టైం కోడికి ఎప్పుడు మంచి పిల్లలు వస్తాయి ఎవరి దగ్గరైనా. సో ఇంకొకటి 2 years బ్యాక్ నేను ప్రౌడ్గా ఈ బ్రీడ్ డెవలప్ చేశానని ఒక పచ్చకాయని చూపించాను. సో చూపించి దాని రెండు మీరు పెద్ద బంధం కడతా అది కాదంటారా? ఇది ఒక పచ్చకాయని చూపించి మై క్రియేషన్ అని చెప్పి ఒక దాన్ని చూపించి అది డాగ్ చేసి అప్లోడ్, దాన్ని మీరు పెద్ద బంధం కడతా అది కాదు, అది ఇంకా ఉందా? అది అమ్మేసాం. ఓకే అన్న, ఎవరో ఇట్లా వీడియోలో చూసి పట్టుకుపోతా ఉంటారు. ఓకే ఓకే అండి. జీపీ గారి దగ్గర కూడా అమ్మని కూడా అంటూ ఉంటుందా? లేదు, ఏదన్నా ఉంటుంది, ఏదైనా డబ్బు దేని వాల్యూ కొద్ది రొట్టి అంతే అంటారు. అంతే. హైయెస్ట్ ఎంత కమ్ముంటారని మీకు? ఇక అన్ని అమ్ముతాం మంచిది, దాని కోడి వాల్యూని బట్టి. బేసిక్ అంటే ఇంకా దాని వాల్యూని బట్టి మనిషి రిలేషన్ ఏమన్నా కాస్తుందంటారు కాదంటారు? ఏది ఇప్పుడు నేను తెలిసిన ఉండొచ్చు, అలా ఫ్రెండ్షిప్ వాళ్ళు తీసుకెళ్లే విధానం. రోడ్లో ఉంటారు 10-20 పట్టుకెళ్తారు. అసలు వాళ్ళ దగ్గర మనం వాడికి నచ్చింది కూడా ఇవ్వకుండా ఉండము. ఒకటి తీసుకెళ్ళండి, కానీ ఎన్ని తీసుకున్నా ఆడికి ఒప్పుడు చేసే నాలెడ్జ్ లేకపోతే వాళ్ళ ఇష్టం కదా. మా దగ్గర సిస్టమ్ మేము ఇచ్చేది ఉండదు కదా, వాళ్ళకి నచ్చింది ఏరుకుంటారు, తన్నిచ్చుకుంటారు. కస్టమర్ ఫ్రెండ్లీ అంతే. నువ్వు తీసుకెళ్ళేగా, నేను తన్నిచ్చి చూపించి నీకు నచ్చితే పట్టుకెళ్ళి, లేకపోతే లేదండి చూసుకోమని అన్నారు. అంతే, ఆప్షన్ మందే ఉంటుంది. అంతే. ఎంతలో నీ డబ్బు నీ ఇష్టం, నీ మనస్సాక్షికి నచ్చితే తీసుకెళ్తావు, లేకపోతే లేదు. దానికి ఎందుకు? ఇంకొకటి జీపీ గారు, బ్రీడర్ ఒకళ్ళ దగ్గర ఒక రేట్ ఉంటుంది, కానీ అది ఆయన దగ్గర ఉంటుంది, వేరే వాళ్ళ దగ్గర ఎందుకు ఉండట్లేదు అంటారు? అది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది ఎక్కువ, నాకు తెలిసి. నేను ఉంటాను, అన్నీ నా దగ్గర తీయించినవి ఉంటాయండి. నేను బయట అందరి దగ్గర నేను మంచి కూడా అంటే సెలెక్షన్ చేసి కొనుక్కుంటాను. ఆ కాన్సెప్ట్ ఎంతవరకు కరెక్ట్? నాకు మంచి కూడా ఎన్ని చోట్ల ఉన్నాయి ఇప్పుడు. మేమంతా నేను ఎంతమందికి గత 7-8 ఏళ్ళ నుంచి బ్రీడర్లు ఇస్తున్నాను. వాళ్ళందరి దగ్గర మంచి కూడా దిగుతాయి. అదే అంటే మీ వంతుకు మీరు వెళ్ళి తెచ్చుకుంటాగా. కొంతమంది ఏంటంటే బయట నుంచి తెచ్చిన కోడి ఇచ్చారంటే ఓ ఇంకా అంత ఏమి ఉండదు. ఏదైనా మా పిల్లలే, ఎక్కడ దిగినా మా పిల్లలే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ ఊర్లైనా నా బ్రీడ్ లేని మకాం లేదు. ఏదో మూలంగా ఉంటుంది 100%. అందరి దగ్గర తెచ్చుకున్నా ఇది జీపీ గారితో ఎక్కడోసారి తెచ్చుకుని చేయించుకుంటారు, కలుస్తుంది పెట్ట పుణ్యం. 100% దాన్ని బట్టి ఉంటుంది. అయిపోయాం. అర్థమైందా? నాకు నమ్మకం. నేను కొంచెం నా దగ్గర నాకు ఇష్టపడిన కోళ్ళు కొన్ని తీసుకెళ్తారు కదా. నా సొంత మకాలు అంటే ఒక 10-15 ఉన్నాయి. ఒకళ్ళ దగ్గర 150-200 పిల్లలు ఉంటుంది. అందరూ పిలుస్తారు గౌరవంగా. సో అంటే మంచివి తెచ్చుకుంటా నేను. ఇంకో విషయం, నా దగ్గర దిగే కాదు, ఇవే గొప్పవి అంటే అందరి దగ్గర మంచిగా ఉన్నాయి. అందుకే నేను చెప్పేది, ప్రతి పల్లెటూరులో చిన్న చిన్న బ్రీడర్ల దగ్గర కూడా అద్భుతమైన కోడి. మైండ్ సెలెక్ట్ చేసుకోవాలంటే మన సెలక్షన్లో ఉంటుంది అది. నువ్వు నా దగ్గర తీసుకెళ్ళేవాడికైనా అతను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది మంచి చెడు. సో మీకు ఎప్పుడైనా నవ్వు వస్తుంటుందండి, మీరు వద్దన్నా కొన్ని పట్టుకెళ్తుంటారు, ఇక దానికి ఎప్పుడు రోజు నవ్వుకుంటారు. ఏంటో మీరు చెప్తుంటారు ఎవరు అది వద్దురా బాబు అంటే నాకు అదే కావాలి, అదే మంచిది అనుకునే వాళ్ళ ఫీలింగ్. కానీ తర్వాత వాళ్ళు రియలైజ్ వచ్చి చెప్తుంటారండి మీకు సార్ అలా చేసామని. ఇక సహజం అన్నీ. అప్పుడన్నా ఎందుకంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు అన్న కోడి కొనుక్కుంటాకు వచ్చారు. వాళ్ళు చూసేది ఒక తప్పిని ఆ రోజు దాని హెల్త్ కండిషన్ దాన్ని బట్టి అది పోట్లాడుతుంది. మేము దాని పుట్టిన కాడి నుంచి చూస్తూ ఉంటాం. సో అసలు దాని స్టాండర్డ్స్ ఏంటో మాకు తెలుసు. అసలు రేట్ చెప్పేది కూడా దాన్ని బట్టే చెబుతాను నేను. అది ఇప్పుడు తనలేదు తన్నింది ఈ క్వశ్చన్ ఉండదు నాకు. కొంతమంది ఏంటంటే మైండ్లో దానికి ఇది రేట్కి అయితే ఇవ్వచ్చు అని ఫిక్స్ అయ్యాను అనుకో, అందుకే. సో జీపీ గారు బ్రీడింగ్ సెక్షన్కి వచ్చేటప్పటికి 2 రకాల బ్రీడింగ్స్ చేపిస్తున్నారు. ఒకటి బాక్స్ బ్రీడింగ్, 2 ఓపెన్ బ్రీడింగ్. అంటే ఒక బాక్స్లో 4 పెట్టలు పుంజేసి చేపిస్తున్నారు. కొంతమంది ఏంటంటే ఒక తోటలో ఒక 6 అడుగులు 7 అడుగులు తాడు కట్టేసి పెట్టలు వదిలేస్తున్నారు. 2 వాటికి డిఫరెన్స్ ఉంటుంది అంటారా? ఉండదు. ఖచ్చితంగా ఉంటుంది. ఏది బెస్ట్ అంటారు? ఓపెన్. బయట కట్టేసిన పుంజు తిరిగి తిరుగుతా చక్కగా ఎరుగుని తిని వచ్చి దాని మస్తీకి వస్తే అదే వచ్చి తొక్కించుకెళ్ళదు. అది కరెక్ట్. సో అలాగా మాకు ప్లేస్ లేక మేమే వేసాం అక్కడ. తప్పదంటారు? మాకు ప్లేస్ ఏది సపరేట్గా అడిగి తీయించాలంటే సపరేట్గా వేయాలిగా. కాకపోతే వాటిల్లో 50% వస్తుంది హ్యాచింగ్ రేటు తగ్గిపోతుంది. మెయిన్ మిస్టేక్ హ్యాచింగ్లోంచి వస్తుందంట. హ్యాచింగ్ తగ్గిపోతుంది. సో మొత్తం మీరు సంవత్సరానికి ఎంత పిల్ల చేపిస్తారండి? నేను చాలా చేయిస్తా కన్నా నాకు తక్కువ బతుకుతుంది.
బతకడం తక్కువ. ఏరియా తక్కువ, బయటికి వదలను, ఎక్కడా నమ్మకం ఉండదు. నేను గవాలని నమ్మి వదిలినా ఆ రోజు రెండో రోజే ఎత్తేస్తారు. మిస్సింగ్ జరుగుతుంది ఎక్కువ. వీటికి భయపడే ఉంటాయి నాకు, కానీ ఇక్కడే చేయిస్తాను. కానీ చేయించడానికి పెద్ద కోడి ఖర్చు కూడా, పెద్ద కోడి అయిన తర్వాత దాన్ని 1 లక్ష కమ్మేమనుకో, దాంతోపాటు చేయించిన పిల్లలకి ఆ డబ్బులు కూడా రావు. నాకు వర్కౌట్ అవుతుంది, అస్సలు సమస్య లేదు. కానీ అందరూ అమ్మిన కోడి రేట్ చూస్తారు తప్ప ఈ ప్రాసెస్ ఎవరు పట్టించుకోరు. కాకపోతే మేము పెట్టలు వెళ్ళిపోతాం. పెట్టలు కూడా మంచి రేట్లకి వెళ్తాయి కదా. పట్టాలు ఎన్ని వస్తాయంటారు మీకు సంవత్సరానికి? 200 పట్టాలు. అందులో పెద్ద బంధాలకి ఎన్ని వస్తాయంటారు? 50%. అందరు లెక్కేసుకున్న 50%. ఎవరి దగ్గర అవన్నీ మనం చెప్పుకుంటా ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా కరెక్ట్గా ఇది నిజం. 50% ఎన్ని పట్టాలు వస్తాయి నేను బెస్ట్ అని నేను ఫీల్ అవుతా. 50 వస్తే గొప్ప. కొంతమంది 90 నా దగ్గర 1-2 తప్ప మిగిలిన ఫీలింగ్ అది. సో ఇంకొకటి అండి, పట్టాలు వస్తాయి కదా, వచ్చేటప్పుడు 3 నెలలు తయారీ అంటారు, కొంతమంది 5 నెలలు తయారీ అన్నారు. అంటే ఇంతకుముందు 1-2 లక్షల పందాలు జరిగాయి. ఇప్పుడు 6, 9, 20, 30 ఎక్కువైపోయింది. ఈ సంవత్సరం 50 కూడా అన్నారు. అంటే కోడికైనా తెలిసి అంటారా? నేను ఎంత పని తెలుస్తుంది. 5,000 వేసేది అయితే 5 లక్షలకి వేసేది అయితే కోడి తేడా రాదు. తయారులోనే ఎప్పటి నుంచో పెడితే నాశనం. ఎంత ఎక్కువ తయారు ఉంటే అంత పాడవుద్ది ఖచ్చితంగా. మన పక్షి జాతి అది. దాని న్యాచురల్ కండిషన్లో దాన్ని ఉంచుతా, దాని లంగ్ కెపాసిటీ పెంచుకుంటాకే చూడాలి మనం ఏం చేసినా. 3 చేస్తాం. 3 నెలలు తయారీ సరిపోద్ది అంటారా? 45 days. 45 days కూడా సరిపోద్ది అంటారు. అదే. సో ఇంకొకటి ఏంటంటే, తయారులో కూడా విపరీతమైన యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఇస్తున్నారు. అసలు బలానికి అని, న్యూరోబిన్ అని, రినర్వ్ అని తెగ అవి చేయించలేదు. అవన్నీ సింథటిక్. నీకు విషయం ఏంటంటే తెలియక వీళ్ళు చేసేది న్యూరోబిన్ గోల్డ్, లేకపోతే అదే B12 ఇస్తాకి ట్రై చేస్తారు. మొత్తం అన్నీ సింథటిక్ వాటిలోకి ఎక్కించడం ఎందుకు? మేము చేసేవాళ్ళం, అది కరెక్ట్ కాదు. యాంటీబయాటిక్ B12 అనేది నీకు ఎట్టాకు మాంసం పెడితే వస్తుంది. ఓకే. ఎమినో యాసిడ్స్ అన్నీ మాంసంలో ఉంటాయి. కానీ మాంసం వచ్చేటప్పటికి ఒక్కొక్కరు, కొంతమంది బీఫ్, గాడిద మాంసం, ఒంటి మాంసం రకరకాలు మేపుతున్నారండి. నాకు తెలిసి మేక మాంసం అంత ఉత్తమం ఇంకోటి లేదు. కొంత మేక మాంసం కూడా ఉడకబెట్టింది, పచ్చింది అని రకరకాల, అది దాని కండిషన్, హెల్త్ కండిషన్ బట్టి, కోడిని బట్టి అంటారు. కోడిని బట్టి కాస్త ఉడకబెట్టింది అయితే, మన ఎదురుగా ఉడకబెట్టింది అయితే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పోతాయని ఏదో పసుపేసి ఉడకబెట్టి. కొంతమంది లాస్ట్ పంది వేసే ముందు రోజు దాకా కూడా ఇది మటన్ పెట్టొచ్చు అంటారా? పెట్టాలి. కొంతమంది 15 రోజులు గుడ్డు, 15 రోజులు మటన్, ఇవన్నీ గుడ్డు ఎప్పుడంటే గుడ్డు బాగా రావటానికి సజ్జుల్లో ఈ టైం సజ్జులు హోల్సమ్ ఫుడ్ మొత్తం అన్నీ ఉంటాయి దాంట్లో. కాకపోతే అది మెత్తగా ఉంటుంది కదా, ఉడకేసి పెడతాం గుడ్డు, దాని గట్లు ఫ్రీగా ఉంటుంది. సో కొంతమంది తయారీలోనే మేతలు వచ్చేటప్పటికి రొట్టు మేత కొంతమంది మేపుతున్నారు, కొంతమంది ఏమో ధాన్యం సోళ్ళు పెడుతున్నారు. ఇక రకరకాలు మేస్తారు. మామూలుగా ధాన్యం ఇప్పుడు కొద్దిగా రైనీ సీజన్ కదా, ఇప్పుడు నుంచి 50% ధాన్యం పెట్టుకుంటే కరెక్ట్. 50% మీద 25% సోళ్ళు సజ్జలు పెట్టుకుని అట్లా ఫ్రీగా వదిలేయటం కరెక్ట్. అదే బెస్ట్ అంటారండి. బెస్ట్. సో ఇంకో విషయం, అన్నీ కాంప్లెక్స్ ఫుడ్ అంటారు దాన్ని, అన్ని రకాలు ఉంటాయి. వాటర్ కూడా పట్టుకెళ్ళాలంటారా? బిల్లులోకి పట్టుకెళ్ళకూడదు అంటారా? అంటే మేము వేరే చోట పందాలు వేస్తున్నాం, కరెక్ట్గా దగ్గర వాటరా, మా మకంలో ఏ వాటర్ అయితే తాగించామో అయ్యే వాటర్ అక్కడ పట్టుకెళ్ళి పెట్టాలంటే అక్కర్లేదండి. అది బెస్ట్. అంటే డబ్బులాట మారుతుందంటే నిజం అంటారా? అంటే ఎక్కువ కోళ్ళకి వచ్చేది వాటర్ ద్వారా ఇన్ఫెక్షన్స్. వాటర్ చేంజ్ అయితే ఖచ్చితంగా మనకైనా కానీ ఇంకో చోటకి వెళ్ళిన వాటర్ చేంజ్ అయితే జలుబులు అవన్నీ వస్తాయి కదా కోళ్ళు కూడా. అందుకని ఆ 3 రోజులు జాగ్రత్తగా ఉండటానికి తీసుకెళ్తారు, తప్పులేదు. సో దానికి రెగ్యులర్గా తాగే వాటర్ తీసుకెళ్ళటం కరెక్ట్. సో బిడ్డ దగ్గరికి వచ్చేటప్పటికండి జోడీలు ఒప్పుకుంటాం, వీళ్ళు ఒప్పుకున్నప్పుడు ఒక డిస్టెన్స్ ఉంటుంది, ఇన్ని అడుగులు అది ఇదని. అది వేసేవాళ్ళు మాట్లాడుకుంటారండి, బిర్రుడు పెట్టిందే వేస్తారా? వేసేవాడు మాట్లాడుకుంటారు. గమనంలో చూసుకుని మనకి ఇంత సరిపోద్దని 6 అడుగులు కావాలి, 5 అడుగులు కావాలని 9 అడుగులు పెడతారు. బేసిక్ 9 అడుగులు పెడతారు, 11 అట్లా పెడతారు. ఇప్పుడు వాళ్ళు వదులుకునే వాళ్ళు ఇష్టం ఇద్దరు. సో అందరికీ తెలుసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే, చూపుడు పందాలు ఉన్నాయండి, జోడీలు వచ్చాయి, ముసుగులు వచ్చాయి. జీబీ గారు చూపుడు పందాలు లాస్ట్ పందం ఎప్పుడు, ఎన్ని సంవత్సరాల క్రితం వేసారు అంటే చూపుడు పందాలండి? కోడిని 2 సంవత్సరం వేసాంగా. చూపుడు పందాలు ఇంకా వేస్తున్నారు ఎందుకు? అంటే అంత ఎప్పుడు వేస్తాం కోడి పందాలు, చూపుడు పందాలు, ముసుగులు, జోడీలు. ముసుగులు అంటే తక్కువ నేను వేయను అసలు, జనరల్గా రోజువారీ కూడా ఇప్పుడు వేయను, తక్కువ. జోడీలు వేస్తారంటే జోడీలకి ఇష్టపడతా, ముసుగులు ఎక్కువ ఫెయిల్యూర్ ఎక్కువ.
ఫెయిల్ అదే చెప్పారు. అదే జోడీలు వచ్చేటప్పటికి కలయిత నిలయిత అని రెండు ఉంటాయి కదండి. ఫస్ట్ టాస్ గెలిచి మన కోడి పెట్టాలి అనుకోవాలనుకోండి, వచ్చినప్పుడు ఎలాంటి కోడిని పెడితే బాగుంటుంది అంట. అది ఎట్లా చెబుతాం? అవతలాడి దింపినప్పుడు ఏంటంటే కోడి వేయచ్చు అని చెప్పగలం, కానీ అది వాస్తవం అంటారా? కోడిని చూసి ఫైటింగ్ స్టైల్ గెస్ట్ చేయడం అన్నది 100% శాస్త్రం, సైంటిఫిక్గా అంతే. కోడి నుంచునే పొజిషన్ బట్టి దాన్ని అంచనా వేయచ్చు. అది అందరికీ రాదంట. అందరికీ రాదండి, అనుభవంతో అందరికైనా వస్తుంది. పెద్ద పందిగాళ్ళు అందరికీ తెలుసు. దాని సగం అవి చూసే దాని అంచనా కట్టేస్తారు ఎవరైనా. కలర్ కాదంటారు. ప్రభాకర్ వేసిన, చిన్ని వేసిన, రత్త వేసిన, సాయి వేసిన అవతల కోడిని చూసి ఎంచి తెస్తారంట. 100%. వాళ్ళ ఎక్స్పీరియన్స్ సీనియారిటీ బట్టి సక్సెస్ రేట్ ఉంటుందంట. అవును. జీపీ గారు ఇది వచ్చేసి ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అండి. సో ఎస్ ఆర్ నో షార్ట్ ఆన్సర్స్ ఇవ్వండి. సో జీపీ గారు జనరల్గా అందరూ ఏదో పుంజు గుడ్లు మట్టు మీద ఉండగా పుంజిని పందెం కట్టకూడదంట. అది ఎంతవరకు వాస్తవం అంటారు? తప్పు. కడతాం మేము. కట్టొచ్చి కొడతాయి. అట్లా కట్టేసి ఉన్నాక కోడి పండగ కూడా ఏ తీసుకెళ్ళి వేసేస్తాం. తక్కువ తయారులో కట్టేస్తారండి. తక్కువ తయారు ఉంటుంది అట్టాగే. మరి పెట్టలు తొక్కుతూ ఉంటుంది. తప్పే ఉంది. ఓకే, తప్పే ఉంది అసలు. అంటే బలం పోతుంది అండి. ఎక్కడ పోద్ది? అది పెట్టడం తక్కువపోయినా దాని వీర్యం అట్లా పోద్ది. అది సైన్స్. సో ఇప్పుడు వచ్చి జీపీ గారు ఎప్పుడైనా చిక్స్ అమ్మారా? అమల ఎప్పుడు అమ్మాలి. మీకు ఆఫర్స్ అయితే ఉంటాయి కదా, పెద్ద పెద్ద ఆఫర్లు కూడా వస్తుంటాయి. అదే కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. జీపీ గారు ఎన్ని స్టేలియన్స్ వాంటెడ్గా క్రియేట్ చేశారు? స్టేలియన్స్ పాత అట్లు ఒక 4, ఎక్కువ కాదు. ఈ బయటికి ఇచ్చారని మన దగ్గర ఒకటి అంజేష్కి ఇచ్చేసా. అంజేష్ గారికి ఒకటి ఇచ్చారా? మిగతా అన్ని మీరు అలా బ్రీడ్ డెవలప్. సో ఇంకొకటి ట్రాన్స్జెండర్స్ కోళ్ళల్లో కూడా ఉంటాయని ఉండవు. అంటే శీలావతి అని అంటారు. అవి ఎందుకు ఉండవు? గిల్లలు ఉండవు కొన్ని కోళ్ళకి. కోస్తే మీకు అర్థం అవుతుంది. అవి మగవు, దేనికి మగవు. అది జీవితం అంతే. చూడడానికి అలా ఉంటాయి. కోడి పుంజు ఉంటుంది, కోత వేస్తుంది, అన్నీ ఉంటాయి. కానీ అది పెట్టడం తొక్కదు, ఏ కోడికి ముగిసి పోట్లాడదు. సో ఇంకో క్వశ్చన్ వచ్చేసి, కోడిపుంజు బ్రీడ్ తయారు చేయాలంటే ఆయనకి నాలెడ్జ్ ఉండాలా అక్కర్లేదా? అంటే దీనికి కనపాలని నాలెడ్జ్ ఉండదు. ఏదో మంచి మంచి పుండి వేస్తే పుట్టేస్తాయి అంటారు. నాలెడ్జ్ ఉన్నవాడు బాగుంటుంది కదా దొడ్డి. ఇంతమంది బ్రీడర్స్, ఇంతమంది 100 మంది కొనుక్కెళ్తారు. అందరి దగ్గర మంచి కోడి లేదు కదా, కొందరి దగ్గరే ఉంది. ఎందుకు ఉందంటే వాడికి 1 సంవత్సరం సక్సెస్ వస్తుంది, గాలివాటం. 2వ సంవత్సరానికి అది నిలబడదు. కారణం ఏంటంటే సరైన నాలెడ్జ్ లేక. కానీ వేసుకుని చెత్త ఉంచుకుంటారు. ట్రెండింగ్లో ఉండాలంటే ఒకసారి ఏదో రావచ్చు, కానీ ప్రతి సంవత్సరం ట్రెండింగ్లో ఉండాలంటే కష్టం అంటారా? ఉంటుంది. నాలెడ్జ్ ఉన్నవాడు ఉంటాడు అంటున్నా. నాలెడ్జ్, బ్రీడు, టాలెంట్. ఒరిజినల్గా వాళ్ళ దొడ్డు బ్రీడ్ తీయించుకునేవాళ్ళు ఖచ్చితంగా నాలెడ్జ్ ఉన్నవాడి బ్రీడ్ ఎప్పుడు నిలబడుతుంది. ఇన్ని సంవత్సరాలు నాకు తెలిసి ఒక 40-50 సంవత్సరాల నుంచి కూడా అట్లా నిలబడే వాళ్ళు ఎప్పుడు ప్రామినెంట్. నెంబర్ 1 కాకపోయినా నెంబర్ 2, నెంబర్ 5 ఇక్కడ ఎవరు లేరు. టాప్ 5లో ఉంటారు. అసలు 1 నుంచి 10 వరకు ఒకటే నెంబర్ నా లెక్క. ఇక్కడ 10 మంది బ్రీడర్లు ఒకళ్ళ దగ్గర వాళ్ళ మంచి కోడి అనేది లేదబ్బా. అందరి దగ్గరే ఉంది, అందరి దగ్గరే ఉంది. ఇక్కడ పుడింగ్ అనేవాడు ఎవడలేడు. అందరి దగ్గర ఇవాళ ది బెస్ట్ ఉంది అంతే. అది వాడు వేసే విధానాన్ని బట్టి, పందెం కట్టే విధానాన్ని బట్టి వాడు 1నో 2నో అప్పుడు నిర్ణయించబడదు. సో బిర్లో పందెం వేసుకునేవాడు మైండ్ సెట్ ఎలా ఉండాలంటారు? ఎందుకంటే నేను ఒప్పుకుంటాను, మా ఆవిడ వచ్చేది అంటే పందెం తెలుసుకుంటే నీ పక్కన అటు ఇటు ఎవడనే ఉండకూడదు. నువ్వు ఒక్కడ వెళ్ళి కోడి సెలెక్ట్ చేసి తెచ్చుకోవాలి. కష్టమో నష్టమో నా డెసిషన్, నా లాస్, నా ప్లస్ అంతే. నువ్వు ఒక్కడవే కోడిని వెళ్ళి ఆడి మాట ఇడి మాట వింటే అవుట్. ఎందుకంటే పొడిచేక రకరకాల మనుషులు చేరుతారు. నా 2 పందాలు పోయినాయి సహజంగా, నువ్వు వెళ్ళి పక్కన కూర్చుంటావుగా. నేనైతే అంతే. నేను ఎవరి మాట నాకు నచ్చింది నేను వేస్తా. ఒకవేళ నేను లిస్టులో పడ్డాను, నా అంచనా కరెక్ట్ అవ్వట్లేదు, 2 పోతే తెలిసిపో అంతే కదా. 3వది ఇంకోటికి అవకాశం ఇస్తాను, మీరు వెళ్ళి తీసుకొచ్చేయండి అని అంటే నేను పక్కన కూర్చుంటాను. అబ్జర్వ్ చేసి మళ్ళీ ఏం జరుగుతుంది అది. అంటే కొన్నిసార్లు బిర్ నడుస్తుంది అంటారు, వదిలేవాడు రేసింగ్ అంటారు. అన్నీ రకరకాలుగా ఉంటాయి. అది నిజం. ఒకటి రైజు ఒకటి కొట్టుకుపోతూ ఉంటుంది. కోడిపందెం అనేది అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే కదా. అందులోని ఇప్పుడు కత్తులు కూడా చాలా దారుణం అయిపోయినాయి. దారుణమే కాదు, ఇదే కరెక్ట్ అంటారు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో 4 ఈతలు అట్టేం లేదు, కానీ ఎక్కడో 10కి 1, 2 అట్లా 4 ఈతలకి వెళ్తారు, అన్నీ పోటాడుకుంటాం. అంటే కొన్ని స్పీడ్ కత్తులని అవన్నీ రకరకాల మోడల్స్ వచ్చేసాయి. సో కానీ కొంతమంది ఏంటంటే ఇంతకుముందు కోడ్ అనేది సరదాగా ఉండేది, తర్వాత కొంతకాలానికి వ్యాపారం అయింది. అది రాను మోసం కూడా అవుతుందండి కొన్ని చోట్ల. ఖచ్చితంగా. ఏంటంటారు దానికి చేసేది నమ్మకమైన చోట నమ్మకమైన వాడితో పందెం వేయటమే, లేకపోతే ఎవరిని దగ్గర రానివ్వకూడదు. మోసం అనేది ఎక్కువ అవుతుంది అంటారు.
ఖచ్చితంగా ఇదేదో కమర్షియల్ అయ్యేపాటికి ఆటోమేటిక్గా పిచ్చి ఆలోచనలు జనానికి పడతాయి కదా. డబ్బు ఉన్న చోట మోసం ఉంటుంది. మోసం ఖచ్చితంగా ఉంటుంది, కానీ జాగ్రత్తగా మెలకుగా ఉండాలి అందరూ. అది సో కత్తులు వేసేవాళ్ళు అంటే ఒక టీం ఉంటుందండి. మీ టీం ఉంది, సిండికేట్లో 4-5 ఉంటారు. ఉన్నప్పుడు ఈ ఆట ఒక్కళ్ళనే మెయింటైన్ చేస్తుంటారా, మారుస్తుంటారండి మీరు? అట్లానే ఉండదు. ఇప్పుడు మా బ్యాచ్ ఎప్పుడు ఒకళ్ళే ఉంటారు. అదే అలా ఉండడం కరెక్ట్ అంటారా? అలాగనే లేదు, కొంత వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళని కొత్త వాళ్ళతో కూడా వదిలిస్తూ ఉంటాం, కొత్త వాళ్ళతో కూడా వేస్తూ ఉంటాం. ఆ బరిలో అప్పుడు కూడా ముక్కు మొహం తెలియని కూడా మా వాడి చేయి లిస్టులో పడింది అనుకో, నువ్వు వచ్చి వేయని వేస్తావు. ఏం పెద్ద పట్టి వదిలే కాడ ఎత్తుకునే కాడ చాలా గొడవలు అవుతుంటాయండి. గొడవలు ఎందుకు అవుతాయి? సరైన మధ్యవర్తి గొడవే అవ్వదు. సో మధ్యవర్తి వెంకటరామయ్య గారి దగ్గర గొడవ చూపించు. అదేలేండి, వెంకటరామయ్య మధ్యవర్తి ఉండగా గొడవ చూపించు. మధ్యవర్తి కూడా సరైన లేకపోతే గొడవలు ఎక్కువ. ఖచ్చితంగా. ఇప్పుడు మా కాకినాడలో ఒక పని జరిగిందండి, ముందు ఎత్తుకోవడం తర్వాత ఎత్తుకోవడం, ఇక మధ్యవర్తి కరెక్ట్గా ఉంటే ఏముండదు అబ్బాయి. సో అందుకే మనం వేసేకాడు కూడా కొంచెం ఎక్కడ పడితే అక్కడ కూడా దడుస్తాడు, ఛాన్స్ తీసుకుంటాయి. అంటే ఎవరు తెలివితేటలు వాళ్ళు ప్రయోగిస్తారు. కొంచెం లేట్గా వదులుతాగి, లేకపోతే ఎత్తుకుని కత్తులు చూపిస్తాగి. మధ్యవర్తి స్ట్రిక్ట్గా ఉన్నాడు, నేను ఇట్లా చేస్తే పని ఇచ్చేస్తాడని అడిగి భయం ఉందనుకో, కానీ ఆ తప్పులు చేయడానికి ప్రయత్నం. తప్పు ఒక మనిషి చేసాడండి, చేసే కూడా ఈ బాయ్కాట్ చేయడమో, ఇంకొకటో తిట్టడమో, శిక్ష చేయడమో, లేదా అయ్యే ఉండదు, పని ఇచ్చేస్తాడు మధ్యవర్తి. నేను అందుకే నన్ను వెంకటరామయ్య దగ్గర చేయమన్నాను. నేను హిట్స్ అనుకోండి అంటాడు, అయిపోయింది. ఇంకెవరు ఈడు మరి పిచ్చి అసలు ఇట కుదరదుగా, ఈడు యాక్షన్ తప్పు. సో ఇంకొకటి ఏంటంటే కొంతమంది కట్టేసి వదిలేటప్పుడు కొంతమంది నడిపించారు, కొంతమంది నడిపించరు. దాంట్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందంటారా, ఉండదంటారా? ఉంటుందండి. నడిపించుకుంటే దానికి కత్తి అలవాటు అవ్వాలి కదా, లాగి కడతాం, దానికి పెయిన్ ఉంటుంది. నడిపిస్తే కొద్దిగా ఫ్రెష్ అయ్యి అలవాటు అవుతుంది, తెలిసి కంటిన్యూటీ ఉంటుంది. నడవకుండా మామూలుగా వదిలేస్తే అవతల ఏం కట్టారు నాకు దానికి కొత్తగా ఉంటుంది, దాన్ని బట్టి కూడా ఏదైనా జరగదు. అందుకే నడిపిస్తారు, 100 మంది నడిపిస్తారు, నడిపించకుండా ఎవడో వదలడు. మరి జీపీ గారు ఇంకా పాలిటిక్స్లోకి వస్తే, జీపీ అంటే అందరి మనిషా లేదంటే ఒక పార్టీకి సంబంధించిన మనిషా? మనకు అసలు ఇప్పటి వరకు పార్టీతో పని లేదు. ఎప్పుడో అంటే యాక్చువల్గా మాది ఏంటంటే ఫస్ట్ నుంచి తెలుగుదేశం. 2002లో జూబ్లీహిల్స్ సెక్రటరీగానే చేశాను నేను హైదరాబాద్లో. చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి ఓటేయించే ప్రోటోకాల్ ప్రకారం ఎలక్షన్లో. అంత మాకు నాని మేమందరం ఫ్రెండ్స్. మీకు జీబీ గారు ఓటో ఎక్కడ ఉందండి? ఇక్కడే ఉంది, ఇప్పుడు గుడివాడలోనే ఉందా? ఫ్రెండ్స్ అయితే ఆయన కోసం వెళ్ళి అక్కడ పనిచేయి. ప్రతి 4 సార్లు ఆయన పని చేస్తాం అలవాటు. మాకు ఒక 1 మంత్ వెళ్ళి ఆయనకి పనిచేసి వస్తాం. అది పర్సన్ ఫ్రెండ్షిప్ అంతే. అక్కడికి వెళ్ళి పనిచేసి వచ్చాం. మా మిస్సెస్ పిల్లలు వీళ్ళందరూ మనం చెప్పిన గ్లాస్ కనబడితే ఇంకో దానికి ఎగిరి జనసేన అంటారండి. అంటే జీబీ గారు అంటేనే అలా. పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటండి? ఆయన మీద ఒపీనియన్ ఏముంటుంది? ఆయన మీద ఒపీనియన్ ఏముంటుంది? ఏంటంటే ఒక కామన్ ఫ్యూచర్ నేను గమనించింది ఏంటంటే, ఆయన అగ్రెసివ్గా ఉంటారు పవన్ కళ్యాణ్. జీబీ గారు కూడా అనుకుంటే జరగాలి అనే ఆ అగ్రెషన్ మోడ్లోనే ఉంటారు మీరు. ఆయనతో మనం పోల్చుకుంటాం కరెక్ట్ కాదు, కానీ కాకపోతే ఆయన అంటే ఎవరికైనా పాజిటివే కదా. అది మీద నెగిటివ్ ఉండటానికి ఏముంది ఆయనకి? ఆయన తీసుకొచ్చి పెట్టడం తప్ప ఆయనకి ఏం తెలియదు, ఏముండదు. కానీ ఆయన రోల్ ఎలా ప్లే చేసిందంటారు ఈ సంవత్సరం ఎలక్షన్? ఆయనే కదా కారణం, గేమ్ చేంజర్ అంటారా? అంతేగా. ఆయన లేకపోతే ఈ పొత్తు లేకపోతే ఏముంటుంది? ఏముండదు, వేరేలా ఉంటుంది. 40%, 20% టోటల్ డిఫరెన్స్ వచ్చినాయి అంటే ఆయన వల్లే. ఫస్ట్ నుంచి నెరేటివ్ చక్కగా బిల్డ్ చేసుకుంటా, అందరిని ఒప్పించుకుంటా, చాలా చోట్ల తగ్గాడు. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా మా కాపుల్లో కూడా కాపు పెద్దలు కూడా ఆయనకు వ్యతిరేకమే కదా. కొంతమంది అందరూ ఇట్టా ఉండాలి అట్టా ఉండాలి అంటే డిక్టేట్ చేయడానికి చూశారు. ఒక విషయం మీరు అక్కడ అడగాలండి, ఏంటంటే మీరు ఫస్ట్లోనే నాకు ముద్రగడ పద్మనాభం గారు అంటే సపోర్టు అది ఇది 100% అన్నారు. అయినా ఎందుకు ముద్రగడ పద్మనాభం గారు కాపుల కోసం ఆయన భుజాన్ని ఎత్తుకుని ఇది నా కులం, దాన్ని నాకు ఇది కావాలి, వీళ్ళకి ఇది కావాలని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి భుజానికి ఎత్తుకుని ఉన్నాడు ఆయన. అందుకే ఓడిపోయాడు అక్కడ. అందుకే ఓడిపోయారు అంటారు ఎలక్షన్లో. మరి అంది ఒక కులాన్ని భుజాన్ని వేసుకుంటే ఖచ్చితంగా ఓడిపోతారుగా. పవన్ కళ్యాణ్ గాంధీ కూడా అయ్యాడు కదా, అది వేరు. అది తర్వాత వచ్చిన పరిణామక్రమం మార్పుల్లో వైసీపీ ప్రభావితుడే ఆయన ఏదో కొన్ని ఉంటాయి కదా. ఇక మనం ఏం చెప్తాం వాటికి ఆ రాజకీయాల్లో అర్థమైందా? కాదు, వ్యక్తిగతంగా ఆయన అంటే కాపుల్లో అందరికీ గౌరవమే ఇప్పటికీ ఉంటుంది అంటారు. 100%. బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్ అసలు దానికి సంబంధం లేదు. నాన్నకి పాలిటిక్స్కి సంబంధం లేదు. అలాగనే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అందరికీ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకున్నారు కదా.
ప్రతి ఒక్కళ్ళు మా మిస్సెస్ మా పిల్లలే 100% వేస్తారు. గ్లాస్ కనబడితే ఇంకోటి వేయరు. అంటే అస్తిత్వం వీళ్ళ జెన్యూనిటీ అట్టా కాదు, కాపులకు ఒక అస్తిత్వం కావాలని. ఇప్పటి వరకు సరైన లీడర్ లేడు, ఈయన వచ్చాడని కనబడ్డాడు కాబట్టి రెండో ఆల్టర్నేటివ్ లేదు ఎవరికి. గ్లాస్ కనబడితే గ్లాస్కి వేయటమే. సో నేను కూడా గ్లాస్కి ఒకటి ఫ్యాన్కి ఒకటి వేసా. నాకు ఫ్రెండ్స్ స్నేహానికి వేసాం, పవన్ కళ్యాణ్ కొట్టేస్తాను. సహజం ఇది. మనకు పార్టీ ఇప్పటి వరకు పార్టీ జెండా ఇక్కడ లేదు. ఇప్పుడు వచ్చి మరి ఎక్కడా లేదు కదా. కానీ ఆయనతో పాటు ప్రయాణం చేసేటప్పుడు ఆయన వైసీపీ, వాళ్ళు వైసీపీ, నేను అటు వెళ్తా, నేను తెలుగుదేశానికి ఉండలేను కదా. కరెక్ట్ కాదు అసలు. పార్టీని తీసేయక ఏ పార్టీ కాదు, ఫ్రెండ్షిప్ పరంగా వెళ్ళటం, లాడటం, కూర్చుంటాం, వెళ్ళటం, అంతవరకే. కానీ మీరు ఎట్టకేలకు మీరు ఎలక్షన్స్ ముందు నుంచి అనుకున్నది, ఎలక్షన్ తర్వాత కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చాయి. 100%. ఎలక్షన్ తర్వాత, ఎలక్షన్ ముందు సంక్రాంతికే చెప్పే కదా నేను. మనకేంటి పార్టీలతో మాకు పని లేదు, మా కోడి పందాలు లీగలైజేషన్ కావాలి, చింతనేని ప్రవార్ గారు మాకున్న పెద్ద నాయకుడు, ఆయన గెలిపించండి బాబు, చంద్రబాబు నాయుడు చెప్పాడు, మనం సపోర్ట్ చేద్దామని వీడియో పెట్టాను కదా. ఇక దానికి వీడియో రిలీజ్ చేశారు, పోస్టర్స్ కూడా అంత సర్క్యులేట్ అయ్యాయి. కానీ మీరు ఉన్నట్టు మిగతా కాళ్ళకి సంబంధించిన బ్రీడర్స్ ఎవరు అంత ఎందుకు రాకుండా ఆగిపోతున్నారు అనుకుంటే అదే ఇది లేక ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ లేక. రేపు నుంచి చూడు 100% అందరూ వస్తారు. స్టార్టింగ్ ప్రాబ్లం అంటారు అంతే. ఇక్కడ నుంచి అంత కదలాలిగా, ఎవరో ఒక అడుగు పెడితేనే కదా అక్కడి నుంచి మొత్తం వెళ్ళేది. ట్రైన్కి భోగి ఎలాగ ఇంపార్టెంట్ ఇప్పుడు అంతా పరిగెడతాడు. 100% ఈసారి ఒక ఉద్యమం, దీనికి ఒక పాలసీ. పోలీసు వాళ్ళు పరిగెత్తి ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి కదా. ఈ పోలీసు వాళ్ళ భయానికి ఎంతమంది పోతున్నాయి. ఏమన్నా క్రిమినల్స్ కాదు కదా, ఇల్లీగల్ బండి మీద పట్టుకెళ్ళిన కూడా ఆపేసి డబ్బులు అడుగుతున్నారు కదండి. ఇక అవన్నీ ఉండవు, 100% ఉండవు ఈ గవర్నమెంట్లో. అంటే కోళ్ళ పెంచే వాళ్ళు ప్రతి ఒక్కరికి మంచి రోజులు వచ్చాయంటారు. 100%. జీపీ గారి మాటలో అందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు. ఇక్కడి నుంచైనా మార్పు మీ అందరికీ వస్తుంది 100%. సో ఈ గవర్నమెంట్ వచ్చింది అంత ఒక స్టెబిలైజ్గా ఉంటుంది. సో రాజధాని కూడా వైసీపీ గవర్నమెంట్ వల్ల కొంచెం ఎఫెక్ట్ అయిందంటారండి. సో ఇప్పుడు అది కూడా కొంచెం సెట్ అవుతుంటారు. అవును, వైసీపీ గవర్నమెంట్ వస్తే వైజాగ్ అయ్యేది, ఇది వచ్చింది కూడా అమరావతి సెటరేట్ అవుద్ది. అంటే అన్ని ప్రాంతాలు బాగుంటాయి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే వైసీపీ గవర్నమెంట్లో ముందు ఇసుక ఇసుక వల్ల కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంతా దెబ్బతింది. తాపి వాళ్ళకి పని లేదు, అందువల్ల వాళ్ళు ఎవరు ఇలా మేము నష్టపోయి మేము తాపి బిల్డర్ అండి. ఇక్కడ ఇప్పుడు అన్నీ ఒక వీళ్ళ అనుభవం బట్టి చూద్దాం. ఇక్కడ నుంచి అన్ని ల్యాండ్ అనుకుంటున్నాం, రియల్ ఎస్టేట్ కూడా ఎక్కువ అందుకుంటుంది అంటారా? 100%. రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా బాగుంటుంది అంటారు. అంటే ఇక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ బయటికి పోయినాయి, ఇప్పుడు అన్నీ తిరిగి వస్తున్నాయి. వస్తే ఇప్పుడంతా హైదరాబాద్లో చాలామంది అమ్మకానికి పెట్టారు, ఇక్కడ వెళ్ళి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు పెరిగినాయి రేట్లు. ఇప్పుడు ఎంఎంఎల్ ఇక్కడ కొంటారు, డబ్బు ఇక్కడికి వస్తుంది కదా. మనీ సర్క్యులేషన్ అవుద్ది. ముందు రియల్ ఎస్టేట్ అనేది ఉంటే ఎక్కడైనా రియల్ ఎస్టేట్ బాగుంటే మనీ సర్క్యులేట్ అవుద్ది. మనీ సర్క్యులేట్ అయితే ఆర్థిక ఫ్లో ఉంటుంది కదా. సో ఇంకొకటి అండి, ఇప్పుడు కోళ్ళు పెంచుకునే వాళ్ళు ఇదంతా చేయడం వల్ల ఇప్పుడు మీరు కావచ్చు దీనివల్ల మీకు బెనిఫిట్ ఏమి ఉండదు. అంతా చేసేది ఒక నార్మల్ రైతు కోసమే పోరాటం చేస్తారు. మీరు కష్టపడి ఏదో చేస్తే రైతు కోళ్ళ మేపడం మానేసారు. ఇవన్నీ పడలేక ఎందుకు వచ్చింది తలపోటారు అంటే సేల్ లేకలే, మనీ సర్క్యులేషన్ లేక డబ్బు అందరికి ఒక దగ్గరికి ఉన్నవాడి దగ్గరికే డబ్బు వెళ్ళిపోతుంది. ఎక్కడన్నా ఒక మాదిరి మిడిల్ క్లాస్ మ్యాన్కి డబ్బు లేదు, డబ్బు సర్క్యులేట్ కష్టపడి వచ్చే టాపీ వాడికి దగ్గర డబ్బు లేదు. వారం రోజులు 3 రోజులు 4 రోజులు పని దొరుకుతుంది, అన్ని రోజులు పని లేదు చేతి నిండా. అందువల్ల మార్కెట్లో డబ్బు లేకుండా పోవడం ఈ చైన్ లింక్ కదా, రియాక్షన్ కదా. ఏదైనా చైన్ మీ దగ్గర డబ్బు నా దగ్గర డబ్బు అలా తిరుగుతుంటుంది. రొయ్యల చెరువులలో ఆక్వా దెబ్బతింటాం, అన్నీ దెబ్బతింటంతో ఈ కోల్డ్ సేల్స్ కూడా తగ్గింది బాగా. ఎక్కువ ఎఫెక్ట్ అయింది కూడా రొయ్యల చెరువులో అండి. కోల్డ్ సేల్స్ కూడా తగ్గింది. ఒకదాని పడుతుంది, ఇదంతా ఇంటర్లింక్. ఇప్పుడు నుంచి కోల్డ్ సేల్స్ కూడా బాగుంటాయండి అనుకుంటున్నాం. అంతా ఇప్పుడు ఒక ప్రొడక్షన్ ఉందండి, ఇదంతా అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ బ్యాచ్ ప్రొడక్షన్ రీప్లేస్ అవుతుంటారా? అంటే ఒక 6 months పడుతుంది ఇది అన్నీ స్టెబిలైజ్ అవ్వాలి కదా. ఈ గవర్నమెంట్ పాలసీలు ఇవన్నీ చూసుకోవాలి. ఈలోపు మన విధి విధానం మనకి ఎట్లా నిర్ణయిస్తారో గవర్నమెంట్ తెలియదు. మనం లీగలైజేషన్ అంటే వెళ్తున్నాం, ఇది ఎంతకాలం పడుతుందో తెలియదు. ఒక ఉద్యమం అనేది మొదలు ఇప్పుడవుతో చెప్పగలం, కానీ పోలీస్ హెరాస్మెంట్ అనేది 100% తగ్గుద్ది. ఇంతకుముందు ఉన్నట్టు ఉండదు 100%. సో ఇంకొక క్వశ్చన్ వచ్చేటప్పటికి కోళ్ళు అనేది ఇక మన 2-3 జిల్లాలకు పరిమితం అంటారా, మొత్తం అంతా ఉంటుంది అంటారండి? మొత్తం అంతా భారతదేశం అంతా ఉందయ్యా. కానీ చూడడానికి ఉంది.
మనకు సంస్కృతి సంప్రదాయం ఇక్కడని మనందరికి ఎక్కువ దీని మీద ఉంటారు. కానీ నీకు భారతదేశంలో లేని ప్రాంతం ఢిల్లీ ఉంది, బాంబే ఉంది, అక్కడి నుంచి కూడా కొనుక్కెళ్తారు మా దగ్గర. ఓకే. పంజాబ్, అసలు ఎక్కడ చూసినా అసలు ఈ ప్రాంతం లేదని లేదు. తమిళనాడు అయితే మొత్తం ఏదైనా తమిళనాడులోనే అసలు పుట్టింది ఈ సంస్కృతి. ఎక్కువ తమిళనాడు వాళ్ళు కూడా ఇటు వచ్చి పట్టుకెళ్తారు. వాళ్ళు వచ్చి పట్టుకెళ్తారు. వాళ్ళ దగ్గర మనం అసలు తమిళనాడులోనే ఈ కోళ్ళు పందాలు సంస్కృతి అక్కడే పుట్టింది అసలు ఫస్ట్. అటు నుంచి ఇటు వచ్చిందంటారా? అంతా ఎంత ఉంటాయి కదా, ఇటు నుంచి అంతా ఒకటి అంటారు. అసలు ఏ స్టేట్లో లేదు, పలానా స్టేట్లో లేదని చెప్పి అన్ని స్టేట్స్లోనే ఉంది. ఆఖరి నార్త్ ఇండియన్ స్టేట్స్లో కూడా చాలా ఎక్కువ. లాంగ్వేజ్ కూడా బ్యారియర్ కాదండి, హిందీ వాళ్ళు ఎవరు అసలు కాదు. ఇది సంస్కృతి, ఇది వేల సంవత్సరాల నుంచి వచ్చింది. అట్లా నెమ్మదిగా పాకి అన్నిటికీ వెళ్ళదు కదా మన భారతదేశం అంతా. పాత భారతదేశ చిత్రపటంలో ప్రతి చోట ఉంది. ఆఖరి కాంబోడియా, ఇవన్నీ ఇక్కడే కదా. సో ఇంకొకటి అండి, ఇది ఒక ఇండస్ట్రీ కింద అయితే దీన్ని మీకు అనుగుణించి కొన్ని ప్రొడక్ట్స్ వస్తాయి. అసలు ఇప్పుడే ఉన్నాయి కదా. అవును, ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీలే కోళ్ళ మందులు, నాటుకోళ్ళు ఫీడ్ తయారు చేస్తున్నాయి. అది కాకుండా చిన్నగా వేరే ఫీడ్ కంపెనీస్ కూడా చిక్స్కి వస్తున్నాయండి. చిన్న వాళ్ళు కుటీర పరిశ్రమలు ఇవన్నీ ఉన్నాయి చాలా మంది. ఒక్కొక్కరికి ఒక్కోటి. కానీ అది ఎందుకు ఒక ఫీడు సక్సెస్ అవ్వలేకపోతుంది? స్టాండర్డ్ ఫీడ్ బ్రాయిలర్స్కి ఉంది, ప్రీ స్టార్టర్ ఫీడ్ ఇదేనా ఉంటుందండి. దీనికి ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయంటారా? అందరూ నాకు శాంపిల్స్ పంపుతారు. ప్రతి ఒక్కళ్ళు ఒకటే. మీ రివ్యూ ప్రకారం ఇది బాగుంది, నాకు రిజల్ట్ బాగుందని ఏమైనా చెప్పగలరా? నాకైతే అన్నీ బాగానే ఉన్నాయి. బాగానే అనిపించింది. ఎవరు పంపించిన వాడతారు, నీళ్ళు మొహమాట లేకుండా వాడతారు. సో ఇంకొక నెగిటివ్ ఏం లేదు. కాకపోతే కొన్ని చిన్న వాళ్ళు చేసేట్లు ఏంటంటే ఈ కల్చర్ టెస్ట్ చేయిస్తాం. దాంట్లో కోడికి పడిన కెమికల్స్ కానీ ఏమైనా ఉన్నాయా, వీళ్ళు సరిగ్గా ప్రాసెసింగ్ కరెక్ట్గా ఉండదు. పెద్దట్లు కూడా ధాన్యం మెరుకులు ఇవన్నీ కలిపికుని మీ ఫీడ్ కూడా అలాగే ఉందండి. ఏదో ఆడిస్తారా సొంతంగా ఎవరన్నా? లేదండి, ఎవరిని పంపించడం. శాంపులే జస్ట్ ట్రై చేస్తాం. అంతే ఎవరో ఖాళీ ఉన్నారు. థ్యాంక్ యూ జీపీ. ఓకే. హలో, నేను జీపీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ కోనసీమ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ కోనసీమ మీడియా. సబ్స్క్రైబ్ చేయండి.